Hi students, welcome to ABN and PRR College of Science Kovur online process. This is Prasad, lecturer in computer science, and this class is for final BSc computer science students web technologies paper. Right, this is our 28th lecture. In the last session, we have discussed that math object methods. What is meant by that math object? How we can access that math object methods? What is the purpose of that method, right? Mainly, we can use that math object methods for doing that mathematical operations. Just like if you want to calculate the square root of the number, or if you want to calculate the logarithm value, okay, of a number, or just like if you want to find out the biggest number from the given series, that is the maximum number. At the same time, you can calculate the minimum number, right? You can round up the values. We can find out the tangent values, sine values. Okay. సో ఇలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేయడానికి మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ ఉపయోగపడతాయని చెప్పేసి మనము లాస్ట్ క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. If anybody is not listen the classes, first of all go to that math object method and listen the method what we are discussed there, right? Because that's one of the most important topic from the exam point of view, and at the same time when we are going to design these dynamic web pages. Okay. Right, from today's class, yes, we are going to learn about the strings and string object methods. Okay, math object methods ఎలా అయితే ఉన్నాయో mathematical operations perform చేయడానికి the JavaScript provides the string object methods for performing the operations on strings. Okay, సో స్ట్రింగ్స్ మీద పెర్ఫామ్ చేయడానికి కూడా మనకి ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అనేవి మనకి ఉన్నాయన్నమాట అండి. ఓకేనా? సో వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఓకే, అవన్నీ కూడా మనము ఈరోజు క్లాస్లో తెలుసుకుందాము, రైట్? అండ్ బిఫోర్ గోయింగ్ టు సెషన్, ఆల్ ఆఫ్ యూ రెగ్యులర్లీ వాచ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ABN and PRR College online classes Kovur, right? And one of the most important points ఏవైతే ఉంటున్నాయి, అలాగే క్లాసెస్ కు సంబంధించి ప్రోగ్రామ్స్ చెప్పుకుంటున్నామండి. అవునా? ప్రతి క్లాస్ కి కూడా ఇంపార్టెంట్ ప్రతి క్లాస్ కి కూడా ప్రతి కాన్సెప్ట్ కి కూడా ప్రోగ్రామ్స్ చెప్పుకోవడం జరుగుతుంది. అవునా? సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు రన్నింగ్ నోట్స్ లో నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకే, రైట్. కమింగ్ టు ది టుడే సెషన్, దట్ ఇస్ JavaScript strings అండి. ఓకే, already we know that what is a string. Okay, from the C language onwards we are learning that string. Okay, what is the purpose of that strings in our programs? Okay, అవన్నీ కూడా మనం నేర్చుకున్నాము. జస్ట్ లైక్ ఇక్కడ కూడా మనకి స్ట్రింగ్స్ అంటే జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మనము ఈ డబుల్ కొటేషన్స్ లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. వాటిని మనము ఏమని చెప్తామంటే స్ట్రింగ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. ఓకే, సో మనకి ఈ స్ట్రింగ్స్ ని జావా స్క్రిప్ట్ లో ఏ విధంగా డిక్లేర్ చేయాలి, ఓకే, సో ఏ విధంగా మనము ఈ స్ట్రింగ్స్ ని లేదా స్ట్రింగ్స్ ఆబ్జెక్ట్ మెథడ్స్ ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి ఇక్కడ చూద్దాం. మనము జావా స్క్రిప్ట్ లో స్ట్రింగ్స్ ని క్రియేట్ చేయడానికి మనకి 2 ways ఉన్నాయండి. ఓకేనా?
ఒకటి స్ట్రింగ్ లిటరల్ అని చెప్పుకోవచ్చు, ఇంకొకటి బై యూజింగ్ ది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అండి. ఓకే, సో స్ట్రింగ్ లిటరల్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ మనం ఇక్కడ ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ద్వారా కూడా, ఓకేనా, బై యూజింగ్ ది న్యూ కీవర్డ్ అనమాట. న్యూ కీవర్డ్ ఉపయోగించుకుని కూడా మనము జావా స్క్రిప్ట్ లో స్ట్రింగ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ సింటాక్స్ ప్రకారము స్ట్రింగ్స్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి? దర్ ఇస్ అ వెరీ సింపుల్ వన్. జస్ట్ మనము ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసి వాల్యూస్ ని ఎలాగైతే అసైన్ చేసుకుంటామో అదే విధంగా, అంటే జస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఒక నార్మల్ వాల్యూని ఎలాగైతే అసైన్ చేసుకుంటామో అలా సింపుల్ వేలో మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకుని దట్ ఇస్ స్ట్రింగ్ నేమ్ అని చెప్పుకోవచ్చు, ఆ వాల్యూస్ ని అసైన్ చేస్తే సరిపోతుందండి. జస్ట్ లైక్ ఇక్కడ మనకు ఒక సింటాక్స్ కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద, చూడండి. ఇక్కడ ఎలా క్రియేట్ చేసుకున్నాము, var స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్ వాల్యూ అంటున్నాము. చూడండి, ఇక్కడ var అనేది ఏంటి, వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి జావా స్క్రిప్ట్ లో మనం యూజ్ చేస్తున్న కీవర్డ్, అవునా. var తర్వాత స్ట్రింగ్ నేమ్ అంటున్నామండి. మన ఇష్టం, str1 అని ఇవ్వచ్చు, str అని ఇవ్వచ్చు. ఓకే, మనకు నచ్చిన మన ప్రోగ్రామ్ కి రిలేటెడ్ గా ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఒకటి మనం ఇక్కడ అసైన్ చేసుకోవచ్చు. అండ్ ఈక్వల్ టు స్ట్రింగ్ వాల్యూ, ఏ స్ట్రింగ్ అయితే మనం డిక్లేర్ చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ ని ఇక్కడ మనము ఇస్తే సరిపోతుంది అనమాట అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి స్క్రిప్ట్ లో కదా మనం వీటిని డిఫైన్ చేసేది. చూడండి ఎలా రాస్తున్నాము, var str is equal to, here str is the string name అనమాట అండి. ఓకే, ఈక్వల్ టు వాట్ ఈస్ అవర్ స్ట్రింగ్ హియర్, దిస్ ఈజ్ స్ట్రింగ్ లిటరల్. చూడండి ఇదంతా కూడా ఎలా రాసాము, డబుల్ కొటేషన్స్ లో ప్లేస్ చేసుకున్నామండి స్ట్రింగ్ అంతటినీ కూడా, అవునా. దిస్ ఈజ్ ద స్ట్రింగ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, ఎలా రాస్తున్నాము, ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లోకి అసైన్ చేస్తున్నాం అనమాట అండి. ఓకేనా, ఇలా క్రియేట్ చేసిన సింపుల్ సింటాక్స్ మనం ఏమంటామంటే లిటరల్ సింటాక్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట అండి. అంటే మన ప్రోగ్రామ్ లో ఈ వెబ్ పేజెస్ ని డిజైన్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్ లో స్ట్రింగ్స్ ని డిక్లేర్ చేయాలనుకోండి, సింపుల్ గా మనం ఏం చేయొచ్చు, ఒక నార్మల్ వేరియబుల్ ఎలాగైతే డిక్లేర్ చేసుకుంటామో విధంగా డిక్లేర్ చేసేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, దట్ ఇస్ ద ఫస్ట్ వే. అండ్ కమింగ్ టు ది సెకండ్ వన్. సెకండ్ వే ఏంటంటున్నాము, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేయాలంటండి. ఓకేనా, దేని ద్వారా క్రియేట్ చేసుకోవాలి, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేసేటప్పుడు మనకి న్యూ అనే కీవర్డ్ హెల్ప్ అనేది తీసుకోవాలండి. ఓకేనా, న్యూ అనే కీవర్డ్ ఉపయోగించుకుని మన స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ద్వారా స్ట్రింగ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, చూద్దాం దాన్ని ఎలా క్రియేట్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ మీకు ఒక సింటాక్స్ ఒకటి కనిపిస్తుంది చూడండి, var స్ట్రింగ్ నేమ్. ఓకే, var స్ట్రింగ్ నేమ్ is equal to new, this is the string object అండి. ఓకేనా, సో చూడండి స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ అనమాట. ఇక్కడ ఎలా రాస్తున్నాము, s అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఓకే, స్ట్రింగ్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ స్ట్రింగ్ ని మనం డిఫైన్ చేసుకోవాలి. అంటే ఏ స్ట్రింగ్ అయితే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద సెకండ్ వే. ఓకే, ఫస్ట్ వే అయితే var str అండ్ మీన్ స్ట్రింగ్ నేమ్ ఇస్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఇచ్చేస్తామండి. బట్ సెకండ్ వేలో ఏం చేస్తాము, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్, హియర్ s ఇస్ క్యాపిటల్. ఓకే, స్ట్రింగ్ ఆఫ్ అని చెప్పేసి ఏ స్ట్రింగ్ అయితే మనం యూజ్ చేయాలో ఆ స్ట్రింగ్ ఇక్కడ డిఫైన్ చేయవలసి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక స్ట్రింగ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాము, var స్ట్రింగ్ నేమ్ ఇస్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ అని చెప్పేసి ఏ స్ట్రింగ్ డిఫైన్ చేసాము, హలో జావా స్క్రిప్ట్ స్ట్రింగ్ అని చెప్పి రాసామండి. ఓకే, లేకపోతే ఇక్కడ జస్ట్ జావా స్క్రిప్ట్ స్ట్రింగ్ అని చెప్పేసి రాసామన్నమాట. దిస్ ఇస్ ద స్ట్రింగ్ వీఆర్ గోయింగ్ టు యూజింగ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, అంటే ఫర్దర్ పర్పస్ కి మనం యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to know about the how to declare that string, then only we can use that string, okay, in our program. So ఆ స్ట్రింగ్ ని డిఫైన్ చేయడానికి మనకి టూ వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి లిటరల్ సింటాక్స్ అంటున్నాము, సెకండ్ వన్ ఏమో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం అంటున్నామండి. రైట్, సో టూ వేస్ లో కూడా మనం స్ట్రింగ్స్ ఎలా డిఫైన్ చేయాలో తెలుసుకున్నాము. అండ్ స్ట్రింగ్ కాన్సెప్ట్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అండి. ఓకే, సో ఎగ్జామ్ లో కూడా మీకు ఆల్మోస్ట్ ఎక్కువ సార్లు అనమాట అండి, ఓకేనా, ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అనే క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుందండి. ఓకేనా, చాలా సార్లు అడుగుతూ ఉంటారనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట అండి. సో అలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా తీసుకున్నా లేదా జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం కాబట్టి ఈ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అనేవి మనం తెలుసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకే,
కమింగ్ టు ది ఫస్ట్ మెథడ్. సో ఇక్కడ ఒక్కొక్క మెథడ్ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా, ఆ వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, ఆ మెథడ్స్ ని బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే ముందు క్లాస్ లో మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ గురించి చెప్పుకున్నాము. సో మనకి ఈ మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ ఎలా అయితే ఉన్నాయో, అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ఆబ్జెక్ట్ మెథడ్స్ ఎలా అయితే ఉన్నాయో, స్ట్రింగ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి స్ట్రింగ్ మెథడ్స్ ఉంటాయి అనమాట. ఓకే, అంటే ఇటువంటి మెథడ్స్ మీద ఒక క్వశ్చన్ ఒకటి ఎగ్జామ్ లో వస్తుందన్నమాట. అది మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్ కావచ్చు, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్ కావచ్చు, లేదా కమింగ్ క్లాసెస్ లో మనము ఎరే ఆబ్జెక్ట్ మెథడ్స్ కూడా చెప్పుకుంటాము. ఆల్మోస్ట్ ఎక్కువగా ఈ 3 ఆబ్జెక్ట్ మెథడ్స్ మీద ఒక క్వశ్చన్ అనేది ఎగ్జామ్ లో ఉంటుందన్నమాట. ఓకే, అందుకని చెప్పేసి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి అని చెప్తున్నాను. కమింగ్ టు ది అవర్ ఫస్ట్ మెథడ్, దట్ ఈస్ char at మెథడ్. మనకి జావా నేర్చుకున్నప్పుడు కూడా ఆ మెథడ్స్ ని మనం మన ఓన్ మెథడ్స్ ని క్రియేట్ చేసిన, లేదా ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ని మనం యూజ్ చేసుకున్నా, మనకి ఒక పద్ధతి అనేది ఫాలో అవుతూ ఉంటామండి. ఏంటది? ఏదైనా ఒక మెథడ్ కి నేమ్ ఇచ్చేటప్పుడు, అవునా, పబ్లిక్ వైడ్ డిస్ప్లే, ఓకే, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, లేదా మెయిన్ అనేది మెథడ్ అవుతుంది. అలాగే మనం చాలా మెథడ్స్ కూడా మనం కూడా ఓన్గా డిక్లేర్ చేసుకుంటున్నాము, అవునా. పబ్లిక్ వైడ్ డిస్ప్లే ఆఫ్ అని చెప్పి రాస్తున్నాము, అవునా. ఆ మెథడ్స్ నేమ్స్ అనేవి ఇనీషియల్ గా స్మాల్ లెటర్స్ తో ఉంటాయండి, అవునా. ఇక్కడ కూడా స్మాల్ లెటర్స్ తోనే స్టార్ట్ అవుతాయి అనమాట. మీరు అక్కడ మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ తీసుకున్నా, ఓకే, ఎరే ఆబ్జెక్ట్ మెథడ్స్ తీసుకున్నా, లేదా స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ తీసుకున్నా, స్టార్టింగ్ వచ్చేసి కంపల్సరీగా మనకి స్మాల్ లెటరే ఉంటుందండి. ఓకే, ఎందుకని చెప్తున్నానంటే, ఈ మెథడ్స్ అన్ని చదివిన తర్వాత మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ క్యాపిటల్ లెటర్ ఎక్కడ స్మాల్ లెటర్ అని చెప్పేసి, అవునా. ఆ మెథడ్స్ కి మనకున్న రూల్ ఏంటంటే, స్టార్టింగ్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ స్టార్ట్ చేసుకుంటాము. అండ్ దట్ మెథడ్, ఇఫ్ దట్ మెథడ్ కంటెన్స్ మోర్ దెన్ 1 వర్డ్, అంటే చూడండి ఇక్కడ క్యాట్ ఎట్, ఈ 2 words తో మిక్స్ అయిన నేమ్ అండి ఇది, అవునా, క్యార్ ఎట్. సో సెకండ్ వర్డ్ స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్ లెటర్ ఉంటుందండి. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. క్యార్, ఇక్కడ ఎట్లో ఏ అనేది ఎలా ఉందండి? క్యాపిటల్ లెటర్ ఉంది, అవునా. సో దిస్ ఇస్ ద బేసిక్ రూల్ అనమాట, అంటే మనము ఫాలో అవుతున్న వన్ ఆఫ్ ది రూల్ అనమాట. సో దాని ప్రకారం మనం గుర్తుపెట్టుకున్న ఈ మెథడ్స్ నేమ్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాస్తూ ఉండండి. ఓకే, ఇనిషియల్ గా స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఇఫ్ దట్ మెథడ్ కంటెన్స్ మోర్ దెన్ 1 వర్డ్, దట్ సెకండ్ వర్డ్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. అంతే, అదొకటే క్యాపిటల్ లెటర్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఓకే ఓకే, కమింగ్ టు అవర్ ఫస్ట్ మెథడ్, క్యార్ అట్ మెథడ్. ఈ క్యార్ అట్ మెథడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనము ఒక స్ట్రింగ్ డిఫైన్ చేసుకుని, ఓకే, ఆ స్ట్రింగ్ లో మనం డిఫైన్ చేసిన ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ ని రిటర్న్ చేస్తుందండి. ఓకే, అంటే ఒక స్ట్రింగ్ లో ఒక ఇండెక్స్ పొజిషన్ చెప్తామన్నమాట మనం ఈ మెథడ్ ద్వారా. ఓకే, సో 1 అనో 2 అనో లేకపోతే 10 అనో లేకపోతే 50 అనో ఏదో ఒక ఇండెక్స్ నెంబర్ ని మనం దీనికి పాస్ చేస్తాము. అదేం చేస్తుందంటే, ఆ ఇండెక్స్ నెంబర్ లో ఉన్న క్యారెక్టర్ ఏంటి అనేది మనకి రిటర్న్ చేస్తుంది. క్యార్ ఎట్, అక్కడ ఉన్న క్యారెక్టర్ అనమాట. ఎక్కడ ఏ ఇండెక్స్ పొజిషన్ అయితే మనం చెప్పామో ఆ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉన్న క్యారెక్టర్ ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, బాగానే ఉంది. వాట్ ఈస్ మీన్ బై ఇండెక్స్ పొజిషన్? మనకి ఈ స్ట్రింగ్స్ అనేసరికి ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఇండెక్స్ నెంబర్స్ ని బేస్ చేసుకుని స్టోర్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ప్రొవైడ్స్ ఇస్ వన్ ఆఫ్ ది స్ట్రింగ్. మరి ఈ ప్రొవైడ్స్ అనేది ఒక స్ట్రింగ్ కింద డిఫైన్ చేసినప్పుడు అది ఎలా స్టోర్ అవుతుందండి? ఇండెక్స్ నెంబర్స్ ని బేస్ చేసుకుని మనకి రిప్రజెంట్ చేయబడుతుంది. అంటే ఎలా ఉంటుంది? ఇండెక్స్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి, అవునా. హియర్ పి స్టోర్స్ 0 ఇండెక్స్, ఆర్ అనేది ఫస్ట్ అవుతుంది, 0 అనేది 2 అవుతుంది, అంటే 0 1 2 3 4 5 6 7. ఓకే, ఇలా ఇండెక్స్ నెంబర్స్ ని బేస్ చేసుకుని స్ట్రింగ్స్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో చూడండి, ఇట్ ప్రొవైడ్స్ ది క్యార్ వాల్యూ ప్రెసెంట్ అట్ స్పెసిఫైడ్ ఇండెక్స్, అంటే మనం స్పెసిఫై చేసిన ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట అండి. ఓకేనా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వేర్ str is equal to, అంటే ఒక స్ట్రింగ్ డిఫైన్ చేసుకుంటున్నాం మనం. ఏంటి ఆ స్ట్రింగ్? జావా టీ పాయింట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జావా ట్యూటోరియల్ పాయింట్ ని ఒక స్ట్రింగ్ కింద డిఫైన్ చేసుకున్నాం. ఏంటి? జావా టీ పాయింట్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఉంది.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, క్యారెట్ అనే మెథడ్ ని యూజ్ చేసుకుంటున్నామండి. చూడండి, క్యారెట్ ఆఫ్ 4 అంటే 4 ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ ని రిటర్న్ చేయమంటున్నాము. చూడండి, 4 ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ ఏంటి, జే ఏమో 0, ఏ అనేది 1, వి అనేది ఏమో 2, మళ్ళీ ఇక్కడ ఏ అనేది 3, టీ అనేది ఏమవుతుంది, 4th ఇండెక్స్ పొజిషన్. అంటే 4th ఇండెక్స్ పొజిషన్ లో మనకున్న క్యారెక్టర్ ఏంటండి, టీ అన్నమాట. అవునా, ఈ 4 ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న, అంటే మన గివెన్ స్ట్రింగ్ లో ఎస్టిఆర్ అనే స్ట్రింగ్ లో, ఎస్టిఆర్ స్ట్రింగ్ అంటే ఇదే కదా, ఈ ఎస్టిఆర్ అనే స్ట్రింగ్ లో 4 ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఏంటండి, టీ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ ఆఫ్ అంటున్నామంటే మనకి వెబ్ పేజ్ మీద ఇది రిటర్న్ చేసిన వాల్యూని డిస్ప్లే చేస్తుంది. డాక్యుమెంట్ డాట్ రైట్, ఓకే, వెబ్ పేజ్ మీద డేటాని డిస్ప్లే చేయడానికి ఉపయోగించుకుంటాము. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము అంత ముందు క్లాసెస్ లో. ఓకే, సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది, టీ అనే వాల్యూ మనకి టీ అనే క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది అనమాట. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది క్యార్ ఎట్. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ మెథడ్, క్యార్ కోడ్ ఎట్. ఇదేంటి, క్యార్ కోడ్ అంటే అండి, చూడండి ఇక్కడ ఈ 3 వర్డ్స్ ఉన్నాయి, క్యార్, కోడ్, ఎట్. చూడండి మెథడ్ నేమ్ ఎలా ఉంది, ఇదంతా స్మాల్ లెటర్ తో స్టార్ట్ అయింది, కోడ్ లో సి క్యాపిటల్ అవుతుంది. అవునా, మళ్ళీ ఎట్ ఏలో, ఎట్ లో ఏ క్యాపిటల్ అవుతుంది అనమాట. ఓకే, క్యార్ కోడ్ ఎట్ అంటే మనం డిఫైన్ చేసిన ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ యొక్క యూనిక్ కోడ్ వాల్యూస్ అండి. అవునా, ఇంటర్నల్ గా సిస్టమ్స్ లో ఈ వెబ్ పేజెస్ లో మన డిఫైన్ చేసిన డేటాస్ అన్ని కూడా ఏదో ఒక క్యారెక్టర్ సెట్ ను ఫాలో అవుతుంటాయి. యాస్ కీ అని, యూనిక్ కోడ్ వాల్యూస్ అని ఉంటూ ఉంటాయండి. అవునా, ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ మెథడ్ మనం డిఫైన్ చేసిన ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ యొక్క యూనిక్ కోడ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. రైట్, క్యార్ కోడ్ ఎట్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ఇట్ ప్రొవైడ్స్ ది యూనిక్ కోడ్ వాల్యూ ఆఫ్ ఏ క్యారెక్టర్ ప్రెసెంట్ ఎట్ ది స్పెసిఫైడ్ ఇండెక్స్. మనం స్పెసిఫై చేసిన ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్ యొక్క కోడ్ ని, యూనిక్ కోడ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట అండి. ఓకే, దీని సింటాక్స్ ఎలా ఉంటుంది, స్ట్రింగ్ డాట్ క్యార్ కోడ్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఎలా రాయాలి, క్యార్ కోడ్ ఎట్ ఆఫ్ అని చెప్పేసి సమ్ ఇండెక్స్ వాల్యూని మనం పాస్ చేయాలంటే అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మన స్ట్రింగ్ ఏంటి, వేర్ ఎక్స్ ఈక్వల్ టు జావా టీ పాయింట్. ఓకే, దిస్ ఇస్ అవర్ స్ట్రింగ్. ఇక్కడ చూడండి, క్యార్ కోడ్ ఎట్ ఆఫ్ 3 అంటే 3 ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ యొక్క యూనిక్ కోడ్ వాల్యూ అంటున్నాము. వాట్ ఇస్ ద 3 ఇండెక్స్ పొజిషన్ క్యారెక్టర్, జే అనేది 0 అవుతుంది, ఏ 1 అవుతుంది, వి 2 అవుతుంది, అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ ఏ అనేది 3rd ఇండెక్స్ పొజిషన్ అవుతుందండి. అంటే ఏ అనే క్యారెక్టర్ యొక్క యూనిక్ కోడ్ వాల్యూ ఎంత అంటే 97 అండి. ఓకేనా, సో మనకి అవుట్పుట్ గా ఎంత రిటర్న్ చేస్తుందండి, 97 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది క్యార్ కోడ్ ఎట్. రైట్, ఓకే, క్యార్ ఎట్ ఏమో ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ రిటర్న్ చేస్తుంది, క్యార్ కోడ్ ఎట్ ఏమో క్యారెక్టర్ యొక్క యూనిక్ కోడ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. దట్ ఇస్ టూ సిమిలర్ గా ఉన్న, ఐ మీన్ నేమ్ సిమిలర్ గా ఉన్న, దగ్గరగా ఉన్న మెథడ్స్ అనమాట అండి. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటి, కంకాట్ అండి. ఓకే, ఆల్రెడీ వి నో వాట్ ఈస్ మెన్ బై కంకాటినేషన్. ఓకేనా, స్ట్రింగ్ మెథడ్స్ లో మీరు సి లాంగ్వేజ్ లో కూడా నేర్చుకుంటారు, ఎస్టిఆర్సిఏటి, కంకాటినేట్ అంటూ ఉంటాము. అవునా, కంకాటినేషన్ చేయడం అంటే ఏంటి, మెథడ్స్ ని, ఐ మీన్ సారీ, స్ట్రింగ్స్ ని కంకాటినేషన్ యాడింగ్ చేయడం అండి, కలపడం అనమాట. ఓకే, అంటే 2 or more స్ట్రింగ్స్ ని మనము ఒకే స్ట్రింగ్ కింద కలపడానికి మనము ఏం ఉపయోగించుకుంటామంటే కంకాట్ అనే మెథడ్ ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, చూడండి, ఇట్ ప్రొవైడ్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more స్ట్రింగ్స్. ఏం చేస్తుందంట, 2 or more స్ట్రింగ్స్ ని కంబైన్ చేస్తుంది అనమాట అండి. ఓకే, మరి దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, ఓకే, అవర్ స్ట్రింగ్ మెథడ్ నేమ్ స్ట్రింగ్ డాట్ కంకాట్ ఆఫ్ str1, str2, సో ఆన్ strn. అంటే మనకి ఎన్ని స్ట్రింగ్స్ అయితే మనం కలపాలనుకుంటామో అన్ని స్ట్రింగ్స్ ని కూడా మనము అక్కడ నోట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఈ స్ట్రింగ్ లో ఉన్న స్ట్రింగ్ వాల్యూకి ఏం చేస్తుంది, ఇక్కడున్న వాల్యూస్ అన్ని కూడా, ఇక్కడ ఉన్న స్ట్రింగ్స్ అన్ని కూడా యాడ్ అవుతాయి అనమాట అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్ట్రింగ్ డిఫైన్ చేసుకున్నామండి, ఏంటి, వేర్ ఎక్స్ ఈక్వల్ టు జావా పాయింట్. ఓకే, వేర్ ఎక్స్ ఈక్వల్ టు జావా పాయింట్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ స్ట్రింగ్. వాట్ ఇస్ సెకండ్ స్ట్రింగ్ హియర్,
y ఈక్వల్ టు డాట్ కమ్. ఓకే, డాట్ కమ్ అనేది వన్ ఆఫ్ ది స్ట్రింగ్ అనమాట. అవునా, డబుల్ కొటేషన్స్ లో ప్లేస్ చేస్తున్నాము. సో ఇదంతా కూడా స్ట్రింగ్ అవుతుంది. సో డాట్ కమ్. ఇక్కడ చూడండి ఎలా కంకాటినేట్ చేస్తున్నాము, ఎక్స్ డాట్ కంకాట్ ఆఫ్ వై అంటున్నాము. అంటే ఎక్స్ అనే స్ట్రింగ్ కి వై అనే స్ట్రింగ్ ని కంకాటినేషన్ చేస్తున్నాం అనమాట. ఏమవుతుందండి, ఎక్స్ అనే స్ట్రింగ్ ఏంటి జావా టీ పాయింట్, వై స్ట్రింగ్ ఏంటి డాట్ కామ్. సో రెండు కంబైన్ చేస్తే ఏమవుతుందండి, అవుట్పుట్ ఏమవుతుంది మనకి జావా టీ పాయింట్ డాట్ కామ్ అని చెప్పేసి అవుట్పుట్ వస్తుంది అనమాట అండి. రైట్, జావా టీ పాయింట్ డాట్ కామ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కంకాట్ మెథడ్. రైట్, ఓకే. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ మెథడ్ అండి. ఓకే, మెథడ్ నేమ్ ఏంటి, ఇండెక్స్ ఆఫ్. ఇదేం చేస్తుందండి, ఇండెక్స్ ఆఫ్ అనేది క్యార్ ఎట్ ఏమో ఏం చేస్తుంది, మనం డిఫైన్ చేసిన ఫస్ట్ మెథడ్ క్యార్ ఎట్ మనం డిఫైన్ చేసిన ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ ని రిటర్న్ చేస్తుంది. ఇండెక్స్ ఆఫ్ ఏం చేస్తుంది, మనం డిఫైన్ చేసిన క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుందండి. ఓకే, దానికి ఆపోజిట్ అనమాట అండి. అది కూడా ఏంటి, ఇండెక్స్ ఆఫ్ అనేది మరి మనం ఒక క్యారెక్టర్ ఇస్తాము, ఆ క్యారెక్టర్ అనేది స్ట్రింగ్ లో చాలా చోట్ల ఉండొచ్చు. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్డ్ తీసుకున్నాం, దాంట్లో ఏ అనే స్ట్రింగ్ ని ఏ అనే క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ పొజిషన్ కావాలని చెప్తున్నాం మెథడ్ దానికి. మరి ఏ అనేది ఒక 5 టైమ్స్ ఉంది అనుకోండి, అది ఏం రిటర్న్ చేస్తుంది. ఓకేనా, అందుకని చెప్పేసి ఇండెక్స్ ఆఫ్ మెథడ్ ఏం చేస్తుందని చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ అకరెన్స్, ఓకేనా, ఫస్ట్ టైంలో ఓకే ఆ క్యారెక్టర్ మనం డిఫైన్ చేసిన క్యారెక్టర్ ఆ గివెన్ స్ట్రింగ్ లో ఫస్ట్ టైం ఏ ఇండెక్స్ పొజిషన్ లో ఉందో ఆ ఇండెక్స్ పొజిషన్ ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనం ఇచ్చిన క్యారెక్టర్ ఆ స్ట్రింగ్ లో లేదనుకోండి అసలు, ఓకేనా, అప్పుడు ఏం చేస్తుందంటే -1 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ ఇట్ ప్రొవైడ్స్ ది పొజిషన్ ఆఫ్ ఏ క్యార్ వాల్యూ ప్రెసెంట్ ఇన్ ది గివెన్ స్ట్రింగ్. The index position of first character in a string is always starts with 0 అని మనకు తెలిసినయే. If the element is not present in a string, it returns -1 అన్నమాట. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది, ఇండెక్స్ ఆఫ్ మనం క్యారెక్టర్ ని పాస్ చేయాలన్నమాట అండి, ch. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకున్నాము. ఏంటో స్ట్రింగ్ వెబ్ అని చెప్పేసి వేరియబుల్ తీసుకున్నాము. దాంట్లోకి ఏమని ఇస్తున్నాము, లెర్న్ జావా స్క్రిప్ట్ ఆన్ జావా టీ పాయింట్ అని చెప్పేసి ఇచ్చామండి. ఓకేనా, లెర్న్ జావా స్క్రిప్ట్ ఆన్ జావా టీ పాయింట్ అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. దిస్ ఇస్ అవర్ స్ట్రింగ్ అనమాట. సో ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ వెబ్ డాట్ అంటే మన స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనమాట. వెబ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఏ అంటే ఏ అనే క్యారెక్టర్ ఏ ఇండెక్స్ పొజిషన్ లో ఉందో దాన్ని మనము రిటర్న్ చేసుకోవాలన్నమాట అండి. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి ఏ అనే స్ట్రింగ్ ఏ ఇండెక్స్ పొజిషన్ లో ఉందండి, మన స్ట్రింగ్ లో 0 1 2. అవునా, ఏ అనేది ఫస్ట్ అకరెన్స్ అంటే ఫస్ట్ టైం మనకి ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది, 2 అని ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది. సో అవుట్పుట్ ఎంత వస్తుందండి మనకి 2 అని చెప్పేసి వస్తుంది అనమాట. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది ఇండెక్స్ ఆఫ్ మెథడ్. ఓకే, ఇండెక్స్ ఆఫ్ అనమాట ఇది. చూడండి ఇక్కడ మనం చెప్తున్న మెథడ్ రూల్ చూడండి, ఇండెక్స్ లో ఇవన్నీ స్మాల్ లెటర్స్ ఉండాలి, ఆఫ్ లో ఓ క్యాపిటల్ ఉండాలండి. రైట్, నెక్స్ట్ మెథడ్ ఏంటి, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఓకేనా, మెథడ్ నేమ్ ఏంటండి, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఇదేం చేస్తుంది, ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఏమో ఫస్ట్ టైము మనం ఇచ్చిన క్యారెక్టర్ దగ్గర ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తుంది. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఏం చేస్తుంది, లాస్ట్ లో ఓకేనా లాస్ట్ నుంచి కౌంట్ చేసుకుంటుంది అనమాట చెప్పాలంటే. ఆ లాస్ట్ లో మనం ఇచ్చిన క్యారెక్టర్ ఇండెక్స్ పొజిషన్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుందండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి మన ఎగ్జాంపుల్లో లాస్ట్ ఏ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. దీని యొక్క ఇండెక్స్ పొజిషన్ ఎంత కౌంట్ చేసుకుంటే ఆ ఇండెక్స్ పొజిషన్ మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ 23 అనమాట అండి. ఓకే, దట్ ఇస్ ద లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్. నెక్స్ట్ సెర్చ్ మెథడ్ అండి. మనకి సెర్చ్ మెథడ్ ని
ఫ్యూచర్లో ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ వస్తుందండి. ఓకే, సారీ, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి మనకి ఒక కాన్సెప్ట్ వస్తుందండి. ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర ఈ సెర్చ్ అనే మెథడ్ని ఉపయోగించుకుంటాము. ఓకేనా? యాక్చువల్గా దీని పర్పస్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ డెఫినేషన్ చూడండి. ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు సెర్చ్ మెథడ్ ఎలా ఉంటుందని చూద్దాం మనం. సెర్చ్ మెథడ్, మ్యాచ్ మెథడ్ ఈ రెండు కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కాన్సెప్ట్ లో యూజ్ చేస్తామండి ఎక్కువగా. ఓకే, చూడండి ఇది ఏం చేస్తుందంట, ఇట్ సెర్చెస్ ఎ స్పెసిఫైడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్ అండ్ రిటర్న్స్ ఇట్స్ పొజిషన్ ఇఫ్ మ్యాచ్ అక్కర్స్. అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది కూడా ఒక స్ట్రింగ్ లాంటిదండి. ఆ స్ట్రింగ్ ని మనం ఇచ్చిన స్ట్రింగ్ ని కంపేర్ చేస్తుంది, అంటే సెర్చింగ్ చేస్తుందండి రెండిట్లో. అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ని మన స్ట్రింగ్ లో సెర్చ్ చేస్తుంది అనమాట. సెర్చ్ చేసి ఒకవేళ స్ట్రింగ్ అనేది ఉందనుకోండి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో ఉన్న స్ట్రింగ్ ఇక్కడ మన స్ట్రింగ్ లోనే ఉందనుకోండి, దాని యొక్క పొజిషన్ ని రిటర్న్ చేస్తుందండి, ఇండెక్స్ పొజిషన్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ మ్యాచ్ మెథడ్ అండి. మ్యాచ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కి స్ట్రింగ్ కి మ్యాచ్ అనేది ఉందనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తుందంటే మ్యాచెస్ ని రిటర్న్ చేస్తుందండి. ఓకే, సో నేను అందుకే చెప్తున్నాను అనమాట, ఇవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ తెలిస్తే సెర్చ్ మెథడ్, మ్యాచ్ మెథడ్ మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. మేబీ ఇంకో 2 క్లాసెస్ లో మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్పుకుంటాము. సో అక్కడ అవి అయిపోయిన తర్వాత ఈ మెథడ్స్ గురించి ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది అక్కడ అర్థమవుతుంది అనమాట. ఎనీహౌ ఈ 2 మెథడ్స్ ని జస్ట్ ఒకసారి డెఫినేషన్స్ మాత్రం చూడండి. ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు నేను వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రైట్, నెక్స్ట్ మెథడ్ రీప్లేస్ ఆఫ్. సో ఆల్రెడీ దాని నేమ్ లో ఉందండి రీప్లేస్. ఏం చేస్తుందండి, ఒక స్ట్రింగ్ ని ఇంకొక స్ట్రింగ్ తో రీప్లేస్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి. స్ట్రింగ్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఒరిజినల్ స్ట్రింగ్ కామా న్యూ స్ట్రింగ్. అంటే ఏ స్ట్రింగ్ లో ఏ స్ట్రింగ్ తో రీప్లేస్ చేయాలి. ఓకే, చూడండి మన స్ట్రింగ్ ఏంటి, జావా టీ పాయింట్. దిస్ ఇస్ అవర్ స్ట్రింగ్, మనం డిఫైన్ చేసుకున్న స్ట్రింగ్ అనుకుందాము. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఎలా రాస్తున్నాము, str డాట్ రీప్లేస్ ఆఫ్ టీ పాయింట్ కామా స్క్రిప్ట్. అంటే ఈ టీ పాయింట్ అనే స్ట్రింగ్ కాస్త ఎలా కన్వర్ట్ అవుతుంది, స్క్రిప్ట్ కింద కన్వర్ట్ అయిపోతుందండి. ఓకే, దాన్ని మనం స్క్రీన్ మీద ప్రింట్ చేస్తాం, మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, జావా స్క్రిప్ట్ అని చెప్పేసి వస్తుంది అనమాట అండి. ఓకే, దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది రీప్లేస్ మెథడ్. రైట్, ఓకే, సో ఇంకా మనకి దీంట్లో ఒక 4 or 5 మెథడ్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందామండి. ఓకే, సో ఇక్కడ వరకు కూడా జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కాల్ చేసి అడగండి. ఓకేనా, నేను మళ్ళీ మీకు ఒకసారి ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తానండి. రైట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఇంకా మెథడ్స్ ఉన్నాయి దీంట్లో, వాటిని నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.